ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి, వరి పత్తికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను సాగు చేయాలి. డిప్యూటీ సీఎం బట్టి ఎలినినో నేపథ్యంలో అప్రమత్తత అవసరం, పగటిపూట సోలార్ విద్యుత్తును వాడాలి. రవీంద్ర భారతిలో ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో అవగాహన సదస్సు, సామాజిక బాధ్యతతో జిల్లాల వారీగా సెమినార్లు నిర్వహించాం. బట్టి సూచిస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు కూడా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిండ్రు, ఎలినినో ఎఫెక్టు, వర్షాలు పడవు కాబట్టి మనకు వర్షాలు ఏ ప్రకృతికి మనం అనుకూలంగా పోవాలి. మనకి ఇప్పుడు వర్షాలు పడతలేవని తెలిసింది కాబట్టి దానికి తగ్గట్టుగా నీరు తక్కువగా ఉపయోగపడే పంటలని వేసుకోండి, నీరు ఎక్కువగా ఉపయోగించే పంటలను వేయకండి, మార్చండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. చెప్పినాక కూడా వీళ్ళు ఈ ప్రతిపక్షాలు రెచ్చగొట్టి ఇక ఏంటంటే ఇక ఎంతసేపటికి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. వీళ్ళకి శత్రువులు కాదు, ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులు శత్రువులు కాదు. రైతులు బాగుపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ప్రభుత్వం. సరే మీరున్నా ఎవరున్నా, అంటే మీరంటే స్వలాభం కోసం పనిచేసిన వాళ్ళు ప్రతిపక్షాలు గతంలో, కానీ వీళ్ళకు స్వలాభం అనేది ఇప్పుడు లేదు. అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోరు, ఈ కాంగ్రెస్ పార్టీలా ఈ తీసుక తినడు ఉండదు. ఎందుకంటే ఇది పైనుంచి కూడా మానిటరింగ్ చేస్తూనే ఉంటారు, ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉంటారు, ఎవడు ఏం తిన్నాడు కానీ బయటేస్తారు. కాబట్టి ఇట్లా ఎవ్వడు తినడు, ప్రచారం ఎక్కువ చేస్తారు. ఈ ప్రతిపక్షాలు ప్రచారం చేసుడు, బట్టగాలు చేసుడు, ఒకరి మీద ఇదే ఉంటుంది తప్పితే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ప్రచారం చేస్తారు, అవినీతి జరుగుతుంది, దోసుక తింటారు అని చెప్తారు, కానీ ఎవ్వడు దోసుక తినడు. ఇది గుర్తుపెట్టుకోరు, ఎవరు దోసుక తినడు. ప్రాంతీయ పార్టీలు ఏదైతే ఉంటుందో వాడు హోల్ అండ్ సోల్ బాస్ కదా. ఒక కంపెనీకి ఎండి ఎట్లా ఉంటాడో, ఎండి చెప్పినట్టు ఎట్లా తింటారో అట్లా ఉంటుంది. ఆ ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తే చీమకు కూడా తెలియదు, అట్లా గోల్మాలు జరుగుతాయి. అటువంటి పాలన మనకొద్దు, స్వేచ్ఛగా ఓపెన్గా ఉండాలి, అటువంటి పాలన కావాలి. అటువంటి పాలన అయితే మంచిగా ఉంటుంది. అందుకనే రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, మీరు ఇబ్బంది పడకుర్రి, మీరు ఈ పంటలు వేసుకోరని ముందుగా రైతులను హెచ్చరిస్తున్నారు. ప్రకృతితోని చెలగాట మాడొద్దు. ప్రకృతికి విరుద్ధంగా మనం పోతే ప్రకృతి మనకు విరుద్ధంగా తయారవుతుంది. ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనని కాపాడుతుంది, మంచిగా చల్లగా చూస్తుంది. ప్రకృతికి మనం విరుద్ధంగా పోదామని అన్నప్పుడు నష్టపోయేది మానవాళి, నష్టపోతారు. ప్రకృతిలో మనము చీమంతా, ప్రకృతికి విరుద్ధంగా చేయొద్దు అని చెప్పేసి అనుకూలంగా పోవాలి అని చెప్పేసి చెప్తున్నారు.